ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన వంటి అద్భుతమైన పాటలను సంగీత ప్రియులకు అందించిన గీత రచయిత వీటూరి. లలితమైన పదప్రయోగం ఆయన పాటల్లో ప్రముఖంగా కనిపించేది, వినిపించేది. రాసే ప్రతి పాటలోనూ కొత్తదనం కోసం కృషి చేసేవారు. వీటూరి ఎంత విద్యావంతుడో అంత వినయశీలి. అందుకే పరిశ్రమలో ఎందరికో సన్నిహితుడు కాగలిగారు. వీటూరి తదనంతరం వేటూరి గీత రచయితగా రంగప్రవేశం చేయడంతో, దగ్గరి పోలికలు గల వీరిద్దరి పేర్లు ఉండడంతో వీటూరి వేటూరి ఒకరేనేమో అన్న అభిప్రాయం చాలా కాలం వ్యక్తమైంది. ఆకాశవాణిలో కూడా ఒకరి పేరు బదులు మరొకరి పేరు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. పాటల రచయితగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన వీటూరి వివరాలు ఇప్పుడు చూద్దాం. వీటూరి పూర్తి పేరు వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి. 1933 జనవరి 3న విజయనగరం సమీపంలోని రెల్లివలస గ్రామంలో పుట్టారు. ఆయన తండ్రి జ్యోతిష్యంలో పెద్ద పండితులు. ఆయన ద్వారా దగ్గర బంధువైన యామిజాల పద్మనాభస్వామి ద్వారా 12వ ఏట కవితలు రాసి పండిత పుత్రుడు అనిపించుకున్నారు. వయసుతో పాటు సాహిత్యం మీద ఆసక్తి పెరగడంతో కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదివేవారు. కథలు, నాటకాలు రాయమని మిత్రులు ప్రోత్సహించడంతో జ్యోతిర్మయి, జ్యోతికుమార్, వీటూరి పేర్లతో కథలు, కవితలు, నాటకాలు రాసేవారు. సొంతంగా నాటక సంస్థలు నెలకొల్పి కొన్ని నాటకాలు ఆడారు. వాటిల్లో నటించడమే కాకుండా సంగీత దర్శకత్వం కూడా వహించారు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహా మేరకు చిత్రరంగంలో ప్రవేశించారు వీటూరి. సదాశివ బ్రహ్మం, పాలగుమ్మి పద్మరాజు వంటి రచయితల దగ్గర కొంతకాలం పనిచేశారు. లవకుశ, ఇంటిగుట్టు, కృష్ణలీలలు, భక్త శబరి చిత్రాలకు వర్క్ చేయడం వల్ల స్క్రిప్టు రచనలో మెళకువలు నేర్చుకున్నారు వీటూరి. శోభన్ బాబు నటించిన భక్త శబరిలో కొన్ని పద్యాలు కూడా రాశారు. వీటూరి ప్రతిభను పూర్తిగా వెలుగులోకి తెచ్చిన చిత్రం స్వర్ణగౌరి. 1962లో వచ్చిన ఈ చిత్రానికి వీటూరి కథ ఇవ్వడంతో పాటు మాటలు, పాటలు కూడా రాశారు. కాంతారావు హీరోగా నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ శివుడిగా నటించడం విశేషం. ఆ తర్వాత నిర్మాత భావనారాయణ, దర్శకుడు విఠలాచార్య తమ సినిమాల ద్వారా వీటూరిని పరిశ్రమలో నిలబెట్టారు. వీటూరి మరింత పేరు తెచ్చుకోవడానికి హాస్యనటుడు పద్మనాభం కూడా కారణం. మద్రాసులో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే వీటూరికి ఆయనతో పరిచయం ఏర్పడింది. రేఖ అండ్ మురళీ పతాకంపై పద్మనాభం ప్రదర్శించిన శాంతి నివాసం, కాళహస్తి మహాత్యం నాటకాలకు వీటూరి పాటలు రాశారు. పద్మనాభం చిత్ర నిర్మాణం మొదలుపెట్టి ఎన్టీఆర్తో నిర్మించిన తొలి చిత్రం దేవతకు కథకుడు, గీత రచయిత వీటూరే. ఈ సినిమాలో ఘంటసాల పాడిన పాపులర్ సాంగ్ బొమ్మను చేసి ప్రాణం పోసి, ఈ పాటకు వీటూరి పల్లవి రాశారు. అయితే ఎంత ప్రయత్నించినా చరణాలు కుదరడం లేదు. చూస్తుండగానే 20 రోజులు గడిచాయి. ఆ పాటను చిత్రీకరించాల్సిన సమయం దగ్గర పడటంతో శ్రీశ్రీని పిలిపించి చరణాలు రాయించారు పద్మనాభం. 2 రోజుల్లో శ్రీశ్రీ చరణాలు రాయడం, ఘంటసాలతో పాడించడం, ఎన్టీఆర్పై చిత్రీకరించడం చకచక జరిగిపోయాయి. అలా వీటూరి పల్లవితో, శ్రీశ్రీ చరణాలతో బొమ్మను చేసి ప్రాణం పోసి పాట తయారై ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. వీటూరి ఎక్కువగా జానపద చిత్రాలకు రచన చేశారు. ఎన్టీఆర్ నటించిన చిక్కడు దొరకడు, కాంతారావు, కృష్ణ నటించిన ఇద్దరు మునగాళ్ళు, కృష్ణ నటించిన మల్లమ్మ కథ వంటివి ఇందులో కొన్ని. ఏఎన్ఆర్ నటించిన భక్త తుకారాం చిత్రానికి మాటలే కాకుండా
కొన్ని పాటలు పద్యాలు కూడా రాశారు. గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం తొలిసారిగా పాడిన ఏమి ఈ వింత మోహం పాట రచయిత వీటూరే. సంగీత దర్శకుడు కోదండపాణితో కలిసి ఎక్కువ చిత్రాలకు పనిచేశారు వీటూరి. వీరిద్దరి కాంబినేషన్లో అద్భుతమైన పాటలు ఎన్నో వచ్చాయి. అలాగే చాలా డబ్బింగ్ చిత్రాలకు వీటూరి మాటలు పాటలు రాశారు. అనువాద రచనలో కూడా ఆయన తనదైన శైలిని ప్రత్యేకంగా కనిపించేలా రాశారు. రచయితగా పరిశ్రమలో మంచి స్థానం సంపాదించుకున్న తర్వాత నిర్మాత కావాలనే కోరిక కలిగింది వీటూరికి. 1972లో కాంతారావు హీరోగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో అదృష్ట దేవత పేరుతో జానపద చిత్రం ప్రారంభించారు. కొన్ని రోజులు షూటింగ్ బాగానే జరిగినా ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర నిర్మాణం ముందుకు సాగలేదు. అప్పుడు కాంతారావు తదితరులు తలా ఓ చేయి వేసి చిత్రాన్ని పూర్తి చేశారు. అయితే అదృష్ట దేవత కరుణించకపోవడంతో ఆ చిత్రం హిట్ కాలేదు. ఆ తర్వాత 1975లో కృష్ణంరాజు భారతి జంటగా వీటూరి దర్శకత్వంలో భారతి చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఇక దర్శకత్వం జోలికి పోలేదు. దాదాపు 100 సినిమాలకు వీటూరి రచన చేశారు. 1984లో ఆయన కళామ సరస్వతిలో ఐక్యమయ్యారు. ఆ తర్వాత వేటూరి గీత రచయితగా రంగప్రవేశం చేసి మంచి పేరు సంపాదించుకున్న వీటూరి రాసిన కొన్ని పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఆయన్ని గుర్తు చేస్తుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.